మనోవేదన ఎప్పటి నుంచో గురవుతాడు పాపం, అందుకే ఫామ్ హౌస్ ఉంటాడు. నేను మస్తాలు చెప్తే కదా, ఇల్లు పెట్టి ఫామ్ హౌస్ ఎందుకున్నాడు. పాతకాలంలో వనవాసం పోదురు, ఈయన ఇప్పుడు పోయాడు వ్యవసాయం పోయాడు. ఈ వేదనకి అని ఆయనకు భయము, వేదన ఒకటి, భయం కూడా ఒకటి. ఇంట్లో ఉంటే మెత్తబెట్టి చేయడం చంపేస్తాడు రాత్రే. ఆ ఫామ్ హౌస్లోకి పోయి ఆడ కొడుకు బిడ్డ కూడా రావాలంటే ముందే అపాయింట్మెంట్ ఇవ్వాలంట. వాళ్ళు క్లియరెన్స్ ఇస్తేనే లోపలికి వస్తారట. ఈడ ఉంటే మెత్తబెట్టి చంపేస్తారని భయం కూడా ఉన్నది. ఆయన జాతిపిత అని నువ్వు తెలంగాణను అవమానిస్తున్నావు బ్రదర్. ఎవరితో ఎక్కువ దూరం ఉంటాడు అడుగుతున్నా. నాకు వాళ్ళని నేను ఫాలో చేయాలి, ఇంటర్వ్యూలు చూడాలి, మొఖాలు చూడాలి. ఎవరితో ఎక్కువ దూరం ఉంటాడు. ఇప్పుడు రేపు సభకు వాళ్ళని పోతలేరు, ఎవరన్నా పోతలేరా? ఒకళ్ళిద్దరు పోతలేరు అని విన్నా. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎవరితో ఎక్కువ ప్రమాదం ఉందని కేసీఆర్ అనుకుంటాడు. గొంగిల పురుగుల మేము ముద్దువాడు దగ్గర రాని. మనోవేదన ఎప్పటి నుంచో గురవుతాడు పాపం, అందుకే ఫామ్ హౌస్ ఉంటాడు. నేను మస్తాలు చెప్తే కదా, ఇల్లు పెట్టి ఫామ్ హౌస్ ఎందుకున్నాడు. పాతకాలంలో వనవాసం పోదురు, ఈయన ఇప్పుడు పోయాడు వ్యవసాయం పోయాడు. ఈ వేదనకి అని ఆయనకు భయము, వేదన ఒకటి, భయం కూడా ఒకటి. ఇంట్లో ఉంటే మెత్తబెట్టి చేయడం చంపేస్తాడు రాత్రే. ఆ ఫామ్ హౌస్లోకి పోయి ఆడ కొడుకు బిడ్డ కూడా రావాలంటే ముందే అపాయింట్మెంట్ ఇవ్వాలంట. వాళ్ళు క్లియరెన్స్ ఇస్తేనే లోపలికి వస్తారట. ఈడ ఉంటే మెత్తబెట్టి చంపేస్తారని భయం కూడా ఉన్నది. ఆయన జాతిపిత అని నువ్వు తెలంగాణను అవమానిస్తున్నావు బ్రదర్. ఎవరితో ఎక్కువ దూరం ఉంటాడు అడుగుతున్నా. నాకు వాళ్ళని నేను ఫాలో చేయాలి, ఇంటర్వ్యూలు చూడాలి, మొఖాలు చూడాలి. ఎవరితో ఎక్కువ దూరం ఉంటాడు. ఇప్పుడు రేపు సభకు వాళ్ళని పోతలేరు, ఎవరన్నా పోతలేరా? ఒకళ్ళిద్దరు పోతలేరు అని విన్నా. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎవరితో ఎక్కువ ప్రమాదం ఉందని కేసీఆర్ అనుకుంటాడు. గొంగిల పురుగుల మేము ముద్దువాడు దగ్గర రాని.